ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీ అందరికీ కూడా ఒక చక్కటి అందమైన చర్చ్‌ని చూపించాలనుకుంటున్నాను. విక్టరీ ఇన్ జీసస్ మినిస్ట్రీస్‌లో పాలుభాగస్తులుగా ఉన్న చాలామందికి సహోదరులందరికీ తెలుసు. నేను పుట్టి పెరిగింది ఒక రోమన్ కాథలిక్ ఫ్యామిలీ నుండి అని. కానీ దేవుడు మమ్మల్ని వెన్నుకున్న తర్వాత, పరిచర్యలోకొచ్చిన తర్వాత ఒక సంఘానికంటూ మేమెప్పుడు కూడా పరిమితం కాలేదు. ఈ ఈ డినామినేషన్, ఆ డినామినేషన్ అంటూ ఏదీ లేదు. అలా అని చెప్పి మేమెవరిని కూడా కామెంట్ చేయము. ఏ డినామినేషన్‌ని జడ్జ్ చేయము. అది కాథలిక్ అయినా, ప్రొటెస్టెంట్ అయినా. ఎందుకంటే తీర్పు తీర్చడం మన పని కాదు. అది దేవుని పని అని దేవుని వాక్యమే పలుకుతుంది. మరి ఏది చెడో, ఏది మంచో అన్నది మనకు తెలీదు. తప్పొప్పులు అన్నిట్లో ఉంటాయి. సో, మనకి దేవుడు బయలుపరిచిన ప్రకారం మనం ముందుకెళ్తూ ఉండాలి. సో, విక్టరీ ఇన్ జీసస్ మినిస్ట్రీస్ అన్నది ఒక డినామినేషన్‌కి సంబంధించింది గాదు. ఇది ఒక నాన్ డినామినేషనల్ మినిస్ట్రీ. రోమన్ కాథలిక్ సంఘస్థులు గూడా మాతో ప్రేయర్ చేయించుకుంటారు. వాక్య పరిచయ నిమిత్తం పిలుస్తారు. ప్రొటెస్టెంట్ సంఘస్థులు కూడా మాతో ప్రేయర్ చేయించుకుంటారు. వాక్య పరిచయ నిమిత్తం పిలుస్తూ ఉంటారు. విక్టరీ ఇన్ జీసస్ మినిస్ట్రీస్ ఒక నాన్ డినామినేషనల్ ఇవాంజలికల్ ఆర్గనైజేషన్. మేము ఏ డినామినేషన్‌కి సపోర్ట్ చేయము. దయచేసి అది గుర్తుంచుకోండి. మన భారతదేశం అంతా ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాల నుండి, వేరే వేరే దేశాల నుండి కూడా ఈ పరిచర్య నిమిత్తము మాకు సహాయపడే వాళ్ళు, సపోర్టర్స్, మా కొరకు ప్రార్థించేవాళ్ళు, ఈ మినిస్ట్రీలో భాగస్థులుగా ఉన్నవారు అన్ని డినామినేషన్స్ నుంచి మన భారతదేశంలో మాత్రమే కాకుండా ఇతర దేశం నుండి కూడా ఉన్నారు. సో, ఈ వీడియో కేవలం మా చిన్ననాటి జ్ఞాపకాలను మీతో షేర్ చేసుకుని, ఒక అందమైన ఒక బ్యూటిఫుల్ చర్చ్‌ని మీకు చూపించడానికి పెడుతున్న వీడియో మాత్రమే. మా చిన్నతనంలో మా తల్లిదండ్రులు చాలా సార్లు కూడా ఇక్కడికి తీసుకొస్తూ ఉండేవాళ్ళు ఈ చర్చ్‌కి. అప్పటికిప్పటికి చాలా చేంజెస్ వచ్చాయి. ప్రభువు పిలుపందుకుని మేము మినిస్ట్రీలోకొచ్చిన తర్వాత చాలా సార్లు కూడా మాకు ప్రైవసీ కోసం మేము ఇప్పుడు ఇంట్లో ప్రార్థన చేసుకోవడానికి వీలవ్వటం లేదు. డిస్టర్బెన్స్ ఉంది. మాకొక పీస్‌ఫుల్ ప్లేస్ కావాలి. ఒక ఎక్కడ కూడా మనుషులు కనపడొద్దు. జస్ట్ మేము, నేను, రాజేష్ గారు మా పాపని తీసుకొని ఆ ప్రాంతానికి, ఈ ప్రాంతానికి వచ్చి ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా హౌసెస్ ఏమి, ఇల్లు కూడా ఏమి ఉండవు. ఇప్పుడు కొంచెం డెవలప్ అయింది కానీ తుర్కయంజాల్లో సిటీ ఔట్‌స్కర్ట్స్, హైదరాబాద్ సిటీ ఔట్‌స్కర్ట్స్‌లో తుర్కయంజాల్ అంటారు. ఆ చర్చ్ అన్నమాట, రోమన్ కాథలిక్ చర్చ్. చుట్టుపక్కల కూడా చాలా దూరంలో ఇల్లుంటాయి. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. ఒక్కొక్క టైంలో అసలు ప్రార్థన జరగదు. ఎవరు ఉండరు. ఆ టైమింగ్స్‌లో మాత్రమే మేమొచ్చి కూర్చొని చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. డోర్స్ అన్నీ కూడా క్లోజ్ చేస్తున్న టైంలో ఒక డోర్‌లోంచి వచ్చి మేము అలా కింద నేల మీద కూర్చొని, నేను, రాజేష్ గారు, మా పాపతో పాటు కొన్ని గంటల సేపు సమయం కూడా తెలీదు. అలా ప్రార్థిస్తూనే ఉంటాము అనేక విషయాల కొరకు, విజ్ఞాపన ప్రార్థన. ఇది మాకు ఒక ప్రేయర్ హాల్ లాగా అనమాట. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. ఈ చర్చ్ హైదరాబాద్‌లో ఉన్న వాళ్ళకి, చుట్టుపక్కల ఊర్లో ఉన్న వాళ్ళకి చాలామందికి తెలిసే ఉంటుంది. కానీ తెలియని వాళ్ళకి ఒకసారి చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది గనక చూయిస్తే బావుంటుంది అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాము. ఇది ఆల్టర్ అన్నమాట. బలిపీఠము. ఇక్కడే ప్రీస్ట్ ప్రేయర్ చేస్తారు. మాస్ అంటారు రోమన్ కాథలిక్ చర్చ్‌లో. ఎలాగైతే సర్వీస్ అని అంటారో, అదే విధంగా ఇక్కడ మాస్ అంటారు. సండేస్ కానీ, ఇతర రోజుల్లో కానీ చేసేటువంటి ప్రార్థనని. ఇది బలిపీఠం అన్నమాట. ఈ పీఠం దగ్గరే ప్రీస్ట్ ఫాదర్స్ నిలబడి మరి ప్రార్థిస్తూ ఉంటారు. ఆల్టర్ పైన బ్యాక్‌గ్రౌండ్‌లో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అలా పిక్చరైజ్ చేశారు. ఒకసారి చూడండి. ఈ ఆల్టర్‌కి 2 సైడ్స్ కూడా పోడియమ్స్ ఉంటాయి. సో, ఎవరన్నా వాక్యము చదవాలనుకున్నప్పుడు ఇక్కడికొచ్చి చదువుతారు. ప్రీస్ట్ మాత్రం ఆల్టర్ దగ్గర వాక్యం చెప్తారు. చాలా పెద్ద చర్చ్. ఈ వైపు మీరు డోర్ చూస్తున్నారు కదా! ఇది ఒక్క డోర్ మాత్రమే నార్మల్ టైమింగ్స్‌లో, అంటే పబ్లిక్ లేనప్పుడు, ప్రేయర్స్ లేనప్పుడు ఓపెన్ చేసి పెడతారు. ఎవరైనా వచ్చి ప్రేయర్ చేసుకోవడానికి. ఆల్మోస్ట్ ఎవరు ఉండరు మేమొచ్చినప్పుడు. ఇంకా మిగతా డోర్స్ అన్నీ కూడా చాలా ఉన్నాయి. అవన్నీ క్లోజ్ చేసి పెడతారు కనుక ఆ డోర్ నుండి వచ్చి ఇక నేల మీద కూర్చొని మేము గంటల తరబడి ఇక్కడే సమయము స్పెండ్ చేసిన రోజులు చాలా ఉన్నాయి.
మీరిప్పుడు చూస్తుంది చర్చ్ బయట ఉన్న కుడివైపున్న బయట ప్రాంతం అంతా గూడా చూస్తున్నారు. చాలా పెద్దగా ఉంటుంది గ్రౌండ్ బయట. ఆ దూరంగా కనపడేది చాలా పెద్ద మీటింగ్స్ ఉన్నప్పుడు, ప్రేయర్స్ జరుగుతున్నప్పుడు అక్కడ అరేంజ్ చేస్తారు. స్టేజ్ అది. ఈ గ్రౌండ్‌లో అంతా గూడా జనాలుంటారు. ఇది చర్చ్ ఫాదర్‌ది. గురు నిలయం అంటారు. ఇదంతా గూడా చర్చ్ ప్రిమిసెస్‌లో ఉన్న హాస్పిటల్ ఇవన్నీ గూడా మీకు కనపడతా ఉంటాయి. ఇది చర్చ్ పైన ఫ్లోర్‌కెళ్ళడానికి దారి. పైన గూడా ఒక ఫ్లోర్ ఉంటుంది. అక్కడి నుండి గూడా జనాలు ప్రేయర్‌లో పార్టిసిపేట్ చేస్ ఇది చర్చ్ యొక్క ముందు భాగము. ముందు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. చాలా విశాలంగా ఉంటుంది. చర్చ్‌కి ఎడమవైపు ఉన్న ప్రాంతము చిన్నగా ప్రేయర్ చేసుకోవడానికి మరొకటి చిన్నగా చర్చిలాగా కట్టారక్కడ. ఇదంతా గూడా ఎడమవైపు ప్రాంతము. ఇటువైపు గూడా చాలా బావుంటుంది. ముస్లిమ్స్ క్వార్టర్స్ అన్నమాట. ఎవరైనా చర్చ్‌కి రావాలి అనుకుని కొద్ది రోజులు ఉండాలనుకున్న వారికి ఈ క్వార్టర్స్ ఇస్తారు. దాంతో పాటు మీరిప్పుడు చూసేది చాపెల్. చిన్న ప్రేయర్ హాల్. ఇక్కడ కూడా ప్రేయర్స్ చేసుకుంటూ ఉంటారు. కమ్యూనియన్ పెడతారు. కమ్యూనియన్ ముందు ప్రేయర్ చేస్తూ ఉంటారు. ఇదంతా కూడా చర్చ్ బ్యాక్ సైడ్. ఈ వీడియో మధ్యాహ్నం 2 గంటలకు తీశాను. అయినా సరే చాలా చల్లగా, వాతావరణం చాలా బావుంది. మీరు వింటున్నారు కదా పక్షుల యొక్క అరుపులు. చాలా ఆహ్లాదంగా ఉంది. అందుకని ఈ ప్లేస్ అంటే నాకు చాలా ఇష్టము. నేను, రాజేష్ గారు, అనిరా చాలా ఇష్టపడతాము. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. ఇక్కడ చూసారా ఎంత చక్కగా ఉందో. చక్కటి పక్షుల అరుపులు, చక్కటి వాతావరణము, చెట్లు, పచ్చదనము చాలా ఆహ్లాదంగా ఉంది. మీరు కూడా ఆ న్యాచురల్ సౌండ్స్‌ని ఆస్వాదిస్తారని చెప్పి నేను మ్యూజిక్ ఏది కూడా ప్లే చేయడం లేదు. కొంచెం సేపు అదే విధంగా వింటూ ఉండండి. చాలా బావుంటుంది. మీరిప్పుడు చూస్తుంది 14 స్థలాలు అంటారు. వే ఆఫ్ క్రాస్ లేదా స్టేషన్స్ ఆఫ్ క్రాస్ అంటారు. ఇదంతా కూడా క్రీస్తు ప్రభువుని శిలువ మరణానికి అప్పగించిన తర్వాత ఆయన ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త
ఆయన మాత్రమే దేవుడు. అటువంటి గొప్ప దేవుడు తన ప్రేమను ప్రకటించడానికి భూమి మీదకు దిగి వచ్చి, దేవుని యొక్క రాజ్యము దగ్గరకొచ్చింది, మారు మనసు పొందుడి అని ఆయన దేవుని యొక్క రాజ్యాన్ని ప్రకటిస్తున్న సమయంలో అన్యాయంగా ఏ పాపము ఎరగనిటువంటి పరిశుద్ధుడైన దేవుడిని అన్యాయంగా మరణానికి అప్పగించి ఆయన పైన ముళ్ళ కిరీటము పెట్టి అత్యంత బరువైనటువంటి సిలువను ఆయన పైన వేసి రోమన్ స్కర్చస్ అని చెప్పి ఆ భయంకరమైనటువంటి వాటితో ఆ యొక్క కండలు ఊడి రక్తపు ధారలు వచ్చేంతగా ఆయనను కొడుతూ భయంకరంగా హింసిస్తూ సిలువ మీద అత్యంత భయంకరంగా అత్యంత బాధాకరంగా మన ప్రభువైన క్రీస్తు సృష్టికర్త అయినటువంటి దేవుడు ఎంతో బాధను అనుభవిస్తున్నప్పుడు మేకులతో కొట్టి ఆయన తన ప్రాణాన్ని అర్పించేంత వరకు కూడా చూయించేటువంటి పిక్చరైజ్ చేసేటువంటి స్టేషన్స్ ఆఫ్ క్రాస్, వే ఆఫ్ క్రాస్ ప్రతి చర్చ్లో కూడా ఇలా ఉంటుంది. ఇక్కడ ఇంకా చాలా పెద్దగా కట్టారు, చాలా బాగుంటుంది. ప్రతి ఒక్క ప్లేస్ దగ్గర మరి ఆ సమయంలో లెంట్ డేస్లో నిలబడి ప్రేయర్ చేసుకుంటూ ఉంటారు. ముందుకు సాగుతూ ఈ స్లీవ వరకు వచ్చి అక్కడ ఆగుతారు అనమాట, ఫైనల్ ప్రేయర్ చేసుకుని. ఇది లెంట్ డేస్లో ఎక్కువగా వాడుతూ ఉంటారనమాట. ఇప్పుడు మీరు చర్చ్ వెనక నుండి వ్యూ చూస్తున్నారు. చర్చ్ వెనక నుండి ఈ విధంగా ఉంటుంది. ఇది పారిష్ హౌస్ అంటారు. అంటే ఇక్కడ ఫాదర్ ఉంటారు, ప్రీస్ట్ ఉంటారు, అండ్ ఆఫీస్ ఉంటుంది. ఏదైనా ప్రేయర్స్ కానీ అలా ఆఫర్ చేయాలన్నా, ప్రేయర్స్ ఇంటెన్షన్స్ చెప్పాలన్నా ఇక్కడ రాసిచ్చి వెళ్ళాలి. ఇక్కడ ప్రేయర్స్ అన్నవి రాసుకుంటారనమాట, ప్రేయర్ చేస్తూ ఉంటారు. ఇదంతా కూడా చర్చి చుట్టుపక్కల స్థలం అంతా కూడా చాలా ఆహ్లాదంగా ఉంటుంది ఈ విధంగా. మనందరికీ తెలుసు, దేవుడు మోషే ప్రవక్తకు సినాయి కొండ మీద 10 ఆజ్ఞల పలకలిచ్చారు. మరి ఆ 10 ఆజ్ఞల పలకలు సినాయి పర్వతాన్ని పిక్చరైజ్ చేస్తూ కట్టినటువంటి ఆర్ట్ అన్నమాట. చాలా బాగుంటుంది. ఇదంతా కూడా ప్రేయర్ టైమింగ్స్ ఇవన్నీ కూడా సూచిస్తూ ఉండేటువంటి ఫ్లెక్స్ ఎంట్రన్స్లో ఉంటుంది. ఇది చర్చ్ స్టాల్, సండే మాత్రమే ఓపెన్ ఉంటుంది. హోలీ ఆయిల్, హోలీ వాటర్ లాంటివి ఇక్కడ సేల్ చేస్తారు. ఈ వ్యూ చూసారా ఎంత అద్భుతంగా, ఎంత బాగుందో. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనపడుతుంది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, సెయింట్ జోసెఫ్ హాస్పిటల్, చర్చ్ వాళ్ళదే. ఇక్కడ ఫాదర్స్, ప్రీస్ట్, బ్రదర్స్ వీళ్ళందరూ కూడా ఉంటారు. మేము చిన్నప్పుడు ఈ తుర్కెంజాల్ అనే ప్రాంతానికి రావాలంటే, చర్చ్కి రావాలంటే చాలా కష్టపడాల్సి వచ్చేది. ఎర్లీ మార్నింగ్ లేచి చాలా కష్టపడి, సరైన ట్రాన్స్పోర్ట్ లేకుండా, సరైనటువంటి రోడ్ లేకుండా చాలా కష్టపడి వచ్చేవాళ్ళమే. కానీ ఇప్పుడు చాలా సులువైపోయింది ఈ ఔటర్ రింగ్ రోడ్ వల్ల. ఇప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా హైదరాబాద్లో విలీనం అయిపోయింది. సిటీకి చాలా దగ్గర అయిపోయింది ఈ ఔటర్ రింగ్ రోడ్ వల్ల. అండ్ మాకు కూడా ఇక్కడ రావడానికి చాలా ఈజీగా ఉంది. ఒక హాఫ్ అన్ అవర్లో మేము మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేస్తాము. చాలాసేపు ప్రేయర్ చేసుకుని బయలుదేరుతూ ఉంటాము. ఇక్కడ వ్యూ కూడా చూయించాలని నేను ఆశపడుతున్నాను. మరి ఈ వీడియో మీ అందరికీ తీసి చూయించాలని ఆశతో వచ్చాము. అందుకనే మధ్యాహ్నమైనా సరే వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంది. ఇదంతా క్యాప్చర్ చేసి మీకు చూయించాలని. ఈ ఔటర్ రింగ్ రోడ్ కూడా చాలా బాగుంటుంది. మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని నమ్ముతున్నాము. మా కోసం, మా కుటుంబం కోసం, మా పరిచర్య కోసం ప్రతినిత్యం కూడా ప్రార్థిస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.